హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ డిగ్రీ ఏంటి? బీకామా, బీఎస్సీయా లేకపోతే బీఏనా? మీ స్పెషలైజేషన్లో సరైన జాబ్స్ లేవని మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు? అయితే మీకు ఒక నిజం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ డిగ్రీతో సంబంధం లేకుండా నెలకు 50,000 రూపాయల దాకా సంపాదించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కెరీర్ అయితే మీకోసం ఎదురు చూస్తుంది. అది ఎలా సాధ్యమో మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి. మీ కెరీర్ను మార్చేటువంటి అద్భుతమైన వీడియో ఇదే కావచ్చు అనమాట. ప్రతి ఏటా కూడా లక్షల మంది స్టూడెంట్స్ ఎన్నో కళలతో డిగ్రీలు పట్టుకొని బయటకైతే వస్తున్నారు. కానీ వాళ్ళల్లో చాలామందికి బయట జాబ్ మార్కెట్లో భయంకరమైనటువంటి పోటీ అయితే ఉంటుంది. మీకు తెలుసు, అది అరకొరగా శాలరీస్ కానీ చాలామందికి అసలు తమ చదువుకు కానీ చేస్తున్న ఉద్యోగానికి కూడా అసలు సంబంధం కూడా ఉండట్లేదు. మనలో చాలామంది ఏం ఆలోచిస్తారంటే, నేను బీకామ్ చేశాను కదా, నాకు అకౌంట్ జాబే ఇంపార్టెంట్, అదే చేస్తానని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది ఏంటి, నేను ఇంజనీరింగ్ చేసా కాబట్టి నాకు కోర్ ఫీల్డ్లోనే జాబ్ రావాలని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. ఓకే, అనుకోవడంలో తప్పలేదు. కానీ అక్కడ వాస్తవానికి మీరు ఆ పోటీని తట్టుకోలేకపోతున్నారు అనుకుంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటనేది కూడా ఆలోచించుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో కేవలం మీ సర్టిఫికేట్ చూసి ఏ ఉద్యోగం కూడా ఇవ్వట్లేదు. అట్లాంటి రోజులని పోయినాయి. ఇంజనీరింగ్ వాళ్ళకైనా మీకైనా అదే పరిస్థితి. కంపెనీలకు మీ డిగ్రీ కన్నా కూడా మీ డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్ మీ దగ్గర ఏమున్నాయని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అనమాట. మీరు కూడా ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు ఒక డిగ్రీ స్పెషలైజేషన్ ఒక క్షణం పక్కన పెట్టి, మీకు ఉన్నటువంటి డిగ్రీ స్పెషలైజేషన్ ఒక క్షణం పక్కన పెట్టండి. మీకు మంచి జీతము, సూపర్ కెరీర్ గ్రోత్ కానీ ఇచ్చేటువంటి ఒక ఫీల్డ్ గురించి తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉంటే ఆ రంగమే డిజిటల్ రంగం అన్నమాట. దాని గురించి పూర్తి వివరాలు నేను వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డిజిటల్ మార్కెటింగ్ పేరు చాలాసార్లు వినే ఉంటారు మీరు, కానీ దీని పవర్ అనేది చాలామందికి తెలియదు అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న కిరాణా కొట్టు దగ్గర నుంచి పెద్ద మల్టీనేషనల్ కంపెనీ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ బిజినెస్ని ఆన్లైన్లో ప్రమోట్ చేసుకోవాలని చూస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇండియాలో స్కిల్స్ ఉన్నటువంటి డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కి విపరీతమైన డిమాండ్ అయితే ఉంది. ఇందులో ఉన్న బెస్ట్ ఛాన్స్ ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మీరు ఫలానా డిగ్రీ చేసి ఉండాలి అని చెప్పేసి రూల్ ఏమీ లేదు. మీరు ఆర్ట్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, సైన్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, కామర్స్ స్టూడెంట్ అయినా కావచ్చు, ఎవరైనా సరే కేవలం 3 నుంచి 6 నెలలు కష్టపడి స్కిల్స్ నేర్చుకుంటే చాలు ఒక మంచి జీతంతో కెరీర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. చాలామంది ఉద్యోగం చేయకపోయినా ఇళ్ళ నుంచి కూడా చేసుకోవచ్చు, సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్లు కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఇంకా మీకు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణతో నేను చెప్తాను. రవి అనే కథని మనం తీసుకుందాము. అలా చేస్తే తెలుస్తుంది మీకు. ఇది కథ మాత్రం అనుకోకండి, మీలాంటి ఎందరో కుర్రాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ అని. రవి మనలో ఒకడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మామూలు కాలేజీలో బీకామ్ పాస్ అయ్యాడు. వెంటనే అకౌంటెంట్ జాబ్ కోసం అని చెప్పేసి చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఎక్కడికైనా నీ టాలీ వచ్చా అని అడుగుతారు, కంపల్సరీ అది అకౌంట్లో టాలీ వచ్చా అని అడుగుతారు. జిఎస్టీ ఫైలింగ్ చేయడం ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. శాలరీ గురించి ఎంత ఇస్తారు మీరు శాలరీ అంటే, ఏమి లేవు కాబట్టి 10,000 ఇస్తాం, 12,000 ఇస్తాం అంటారు. అంతకంటే ఎక్కువ అయితే ఎవరు హైదరాబాద్లో. అయితే రవికి చికాకు వచ్చేసింది. 3 ఏళ్ళు కష్టపడేవా నేను బీకాము, ఇక్కడికి వస్తే ఎట్లా మాట్లాడుతున్నానని చెప్పేసి చాలా బాధపడ్డాడు. తన ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తన ఫ్రెండ్స్ ఉన్నటువంటి వాళ్ళు మంచి మంచి జీతాలు అందుకుంటే నేనేమో వెనకబడిపోయానంటారు భగవంతుడా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్ గురించి ఒక వీడియో అయితే చూశాడు. ఏ డిగ్రీ ఉన్న జాబ్ అనే మాట అతన్ని బాగా ఆకట్టుకుంది. మొదట డౌట్ పడ్డా కానీ దాని గురించి రీసెర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు అనమాట. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్ ఒక సముద్రం లాంటిది, అందులో చాలా చాలా విభాగాలు ఉన్నాయి. అందుకే అన్నింటినీ ఒకేసారి కాకుండా ఎక్కువ డిమాండ్ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పేసి రవి డిసైడ్ అయ్యాడు అనమాట. ఫస్ట్ స్టెప్ దాంట్లో భాగంగా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాడు అంటే, ఫస్ట్ స్కిల్స్ నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాడు. రవి తన జర్నీని గూగుల్ ఫ్రీగా అందించేటువంటి డిజిటల్ గ్యారేజ్ అనే కోర్సుతో స్టార్ట్ చేశాడు. చూడండి, మీకు కూడా దొరుకుతుంది సెర్చ్ కొడితే. నేను వీళ్ళని లింకులు కూడా పెడతా కింద. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకొని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయితే వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ 3 ముఖ్యమైనటువంటి స్కిల్స్ మీద టార్గెట్ అయితే చేశాడు. ఫస్ట్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు, SEO అంటారన్నమాట. ఒక వెబ్సైట్ని గూగుల్ సెర్చ్లోకి ఎలా పైకి తీసుకురావాలనేది తను నేర్చుకున్నాడు. దీనికోసం చెప్పేసి యూట్యూబ్ ట్యూటోరియల్స్ చూశాడు, బ్లాగ్స్ చూశాడు, అవన్నీ కూడా ఫాలో అయ్యాడు అనమాట. ఇక రెండోది వచ్చేసరికి సోషల్ మీడియా మార్కెటింగ్, SMM అంటారు. అంటే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ టైంపాస్ కోసం కాకుండా బిజినెస్ ప్రమోషన్ కోసం ఎలా వాడాలి వాటిని అని చెప్పేసి
అవగాహన అయితే పెంచుకున్నాడు రవి. మంచి పోస్టులు ఎలా పెట్టాలి, యాడ్స్ ఎలా రన్ చేయాలి అన్నది కూడా మొత్తం ప్రాక్టీస్ చేశాడు అనమాట. ఇక థర్డ్ వన్ ఏంటంటే కంటెంట్ మార్కెటింగ్. ఒక వస్తువును డైరెక్ట్గా అమ్మేయకుండా దాని గురించి ఉపయోగపడేటువంటి కొంత సమాచారం కస్టమర్లకు ఇస్తే ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలనేది నేర్చుకున్నాడు. ఈ 3 స్కిల్స్ మీద పట్టు సాధించడానికి అతనికి దాదాపు 4 నెలల టైం పట్టింది. ఈ టైంలో రోజుకి 5 నుంచి 8 గంటలు, 6 నుంచి 8 గంటల దాకా కేవలం నేర్చుకోవడానికే టైం అనేది కేటాయించుకున్నాడు. తర్వాత సెకండ్ స్టెప్ ఇస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే థియరీ నేర్చుకుంటే సరిపోదండి దేనికైనా కానీ. రవి కూడా అదే అర్థమైంది. అందుకే ఒక సొంతంగా ఒక బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాడు. తనకు నచ్చినటువంటి పర్సనల్ ఫైనాన్స్ అనే ఒక టాపిక్ మీద తెలుగులో ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేశాడు అనమాట. తను నేర్చుకున్నటువంటి SEO టెక్నిక్స్ అన్నీ కూడా ఆ బ్లాగ్ మీద ప్రయోగించాడు. కొద్ది రోజులకే గూగుల్ నుంచి అతనికి బ్లాగ్ విజిటర్స్ రావడం స్టార్ట్ అయిపోయింది. అతనికి మానిటైజేషన్ కూడా అయిపోయింది, పేమెంట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇది అతనికి మంచి కాన్ఫిడెన్స్ అయితే బూస్టింగ్ అయితే ఇచ్చిందన్నమాట. తర్వాత ఏం చేశాడు, ఫ్రీలాన్స్ సైట్లలో చిన్న చిన్న ప్రాజెక్టుల కోసం అని చెప్పేసి వెతికాడు. మొదటగా విజయవాడలో ఉన్నటువంటి ఒక స్వీట్ షాప్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, మీ స్వీట్స్ నేను ఆన్లైన్లో ప్రమోట్ చేస్తానండి, మరి నాకు డబ్బులు వద్దు కానీ రిజల్ట్ వచ్చాక మీకు నచ్చిందంటే ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకున్నాడు. అంటే తన వర్క్ మీద తనకి కాన్ఫిడెన్స్ ఉండాలి కదా, వాళ్ళకి కూడా చెప్పాలంటే అని చెప్పి అనుకున్నాడు. ఆ ఓనర్ ఒప్పుకున్నాడు. రవి ఆ షాప్కి ఒక ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసి మంచి ఫోటోలు వీడియోలతో లోకల్ జనానికి యాడ్స్ రన్ చేశాడు. వారం తిరిగేసరికి ఆ షాప్కి ఆన్లైన్ ఆర్డర్స్ కూడా మొదలైన ఆ యజమాని చాలా సంతోషపడ్డారు. రవికి ఒక 5,000 10,000 ఇచ్చాడు అనమాట. ఇది అతని మొదటి సంపాదన అనమాట. ఈ చిన్న విజయమే అతని పోర్ట్ఫోలియో అయింది. ఇలాగే మరో 2-3 చిన్న బిజినెస్లు కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. థర్డ్ స్టెప్ జాబ్ కొట్టడం. ఇది మీ ఇష్టం. మీరు సొంతంగా నేను చేసుకుంటాను, రన్ చేసుకుంటాను, నాకు బాగుంది అనుకుంటే సొంతంగానే కంటిన్యూ చేయొచ్చు స్వయం ఉపాధి కింద. ఇళ్లలో నిన్న ఎవరో పెట్టారు, అమ్మాయిలు పెట్టారు, మహిళలు మాకు ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి ఎట్లా అండి అని. వాళ్ళకి కూడా ఇది మనకు వస్తుంది అనమాట. సో సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక ల్యాప్టాప్ పడేసుకుంటే, సిస్టమో ల్యాప్టాప్ పడేసుకుంటే ఇంట్లోనే చేసి పడేయచ్చు వాళ్ళైతే. ఇక జాబ్ కొట్టడం థర్డ్ స్టెప్. 6 నెలల తర్వాత రవి ఒక పర్ఫెక్ట్ రెజ్యూమే తయారు చేశాడు. అందులో తన బీకామ్ డిగ్రీ గురించి కాకుండా తను నేర్చుకున్నటువంటి స్కిల్స్, చేసినటువంటి ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు వాటన్నీ కూడా వివరంగా రాశాడు. ఇప్పుడు అతను కేవలం ఫ్రెషర్ కాదు, ప్రాక్టికల్గా అనుభవం ఉన్నటువంటి ఒక డిజిటల్ మార్కెటర్ అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో ఒక కామర్స్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేశాడు. ఇంటర్వ్యూలో తన ప్రాజెక్టుల గురించి, వాటిలో అతను తెచ్చినటువంటి రిజల్ట్స్ గురించి కూడా మొత్తం కాన్ఫిడెంట్గా చెప్పాడు. అతని ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఇంప్రెస్ అయిన కంపెనీ ఏం చేసిందంటే స్టార్టింగ్లో 35,000 రూపాయల జీతంతో జాబ్ అయితే ఆఫర్ చేసింది. ఫస్ట్ ఎంత అనుకున్నాడు, 10,000 12,000 కంటే ఎక్కువ రాలేదు. అతని దగ్గర స్కిల్ ఉండబట్టి ఈరోజు 35,000 40,000 శాలరీలు అయితే గ్యారంటీకి ఇస్తానమాట. అవే ఎక్కడితో ఆగిపోలేదు. జాబ్ చేస్తూనే గూగుల్ యాడ్స్, ఈమెయిల్ మార్కెటింగ్ ఇట్లాంటి కొత్త కొత్త స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటూ పోయాడనమాట. కేవలం ఏడాదిన్నరలోనే అదే కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోయాడు. లెవెల్కి ప్రమోషను కొట్టాడనమాట. ఇప్పుడు అతని జీతం నెలకి 60,000 రూపాయలు. ఎక్కడ 10,000 జీతం వస్తుందో రాదో అని భయపడినటువంటి రవి ఇప్పుడు అక్కడే 60,000 రూపాయల జీతంతో సెటిల్ అయిపోయాడు. రవి కథ లాంటివి ఇట్లాంటివి ఎన్నో చాలా ఉన్నాయి. సరైనటువంటి టైంలో డిజిటల్ మార్కెటింగ్ కెరీర్గా ఎంచుకొని సక్సెస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండియాలో కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్కి ఏడాదికి దాదాపు 2.5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా ఉంటుంది. మీ స్కిల్స్ కానీ మీరు పనిచేసేటువంటి సిటీని బట్టి కూడా ఇది చేంజ్ అవ్వచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి జాబ్ రోల్స్లో వాటి స్టార్టింగ్ శాలరీలు ఎట్లా ఉంటాయి అనేది నేను చెప్తాను చూడండి ఒకసారి. SEO స్పెషలిస్ట్ అనుకోండి. ఈ వెబ్సైట్లను గూగుల్లో టాప్ ర్యాంక్ తీసుకురావడం వీళ్ళ పని అనమాట. ఈ స్టార్టింగ్ శాలరీ వీళ్ళకి 25,000 నుంచి 40,000 వరకు కూడా ఉంటుందన్నమాట. ఇక సోషల్ మీడియా మేనేజరు, కంపెనీల సోషల్ మీడియా అకౌంట్స్ని మేనేజ్ చేయడం అనమాట. స్టార్టింగ్ శాలరీ 30,000 నుంచి 45,000 వరకు కూడా ఉంటుంది. కంటెంట్ మార్కెటరు, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కానీ వీడియోలు క్రియేట్ చేయడం కానీ వీళ్ళకి నెలకి 28,000 నుంచి 50,000 వరకు కూడా జీతం అయితే లభిస్తుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్ మేనేజరు ఇది మొత్తం మార్కెటింగ్ టీం అంతా కూడా లీడ్ చేసేటువంటి పాత్ర ఇది. అంటే ఎమ్మటే రాకపోవచ్చు, కొన్నేళ్ళ ఎక్స్పీరియన్స్తో మాత్రం వస్తుంది అలాంటివి కూడా. అలాంటి అనుభవాన్ని బట్టి మీకు జీతం 40,000 నుంచి లక్షల్లో కూడా వెళ్ళిపోతుంది మేడం. చూసారు కదా ఫ్రెండ్స్, మీ డిగ్రీ ఏదైనా సరే కరెక్ట్ ప్లానింగ్ ఉంటే, కష్టపడే అలవాటు కానీ మీకు ఉంటే మీరు కూడా ఒక రవిలాగా ఒక సక్సెస్ఫుల్ కెరీర్ని బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది కేవలం ఒక కోర్సు కాదు, అది మీ లైఫ్కి దొరికినటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ అవకాశం గురించి ఇంకా మీరు వివరంగా తెలుసుకోవాలనుకుంటే SEO అంటే ఏంటి, లేకపోతే సోషల్ మీడియా మార్కెటింగ్లో డబ్బులు ఎలా సంపాదించాలి, ఇలా ప్రతి టాపిక్ గురించి నేను రాబోయే వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్స్ పెట్టండి. అలాగే ఆ వీడియోలు మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి,
గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో మీ ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మీ డిగ్రీ సర్టిఫికేట్ కాదు. ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కాదు, మీ చేతిలో ఉన్నటువంటి ఒకే ఒక్క స్కిల్ మాత్రమే. డిగ్రీ అయిపోయింది, జాబ్ రావట్లేదని బాధపడటం ఆపేసి డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్ నేర్చుకోవడం మీద దృష్టి అయితే పెట్టండి. డిజిటల్ మార్కెటింగ్ మీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే చూపించేటువంటి దారి అది. ఈరోజే మీ మొదటి అడుగు అనేది వేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.